కూర్చొని అప్పుడప్పుడు దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు సార్, ఒక్కోసారి ఆ పాపని చూస్తే నాకు నన్ను చూసుకున్నట్టే అనిపిస్తుంది. ఆ పాపని మాత్రం నాకెందుకు అని వదిలేయలేకపోతున్నాను సార్. సరే వసు, నువ్విలా బాధపడకు. నీకోసం నేనే వెళ్ళి అత్తతో మాట్లాడి ఆపరేషన్ని వీలైనంత త్వరగా చేయిస్తాను. అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. 2 రోజులు పోతే కొంచెం అత్త కూడా స్థిమిత పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. అప్పటి వరకు వాళ్ళ విషయాల్లో నువ్వు ఎక్కువగా కల్పించుకోకు. అప్పుడే సమస్యకి ఒక సమాధానం దొరుకుతుంది. సరేనా? వసు, అలా బయటికి వెళ్దామా? దేనికి సార్? ఐస్ క్రీమ్ తినొద్దాం. ఈ టైంలోనా? బాగోదేమో సార్. హలో, ఏం బాగోదు? నేనేమి పక్కింటి అమ్మాయిని అడగడం లేదు. నా పెళ్ళాన్నే తీసుకువెళ్తాను అంటున్నాను. ఏ, ఈ టైంలో తీసుకువెళ్ళకూడదా ఏంటి? అయ్యగారికి పక్కింటమ్మాయిని తీసుకువెళ్లే ఉద్దేశం కూడా ఉందన్నమాట. ఆ ప్రతిమ మిమ్మల్ని మొన్న మాల్లో మింగేసేలా చూసి దగ్గరికొచ్చి తనిలా పళ్ళికిలించి చెప్పింది కదా,